Good afternoon all. So in this class చూడండమ్మా మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను కదా నేను ఆ మెటీరియల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీటెడ్ ఓకేనా. సో ఫస్ట్ యూనిట్ మొత్తం ఒకసారి రివిజన్ చేస్తానమ్మా. సో మీకు ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి, నేను ఒకసారి రివిజన్ చేస్తాను. అంటే స్టార్టింగ్ క్లాసెస్ చాలా మంది అటెండ్ అవ్వలేదు కదా, సో ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదో వాళ్ళ కోసం రివిజన్ చేస్తున్నానమ్మా ఓకేనా. సో ఎందుకంటే ఈ ఫస్ట్ యూనిట్ మనకు అర్థమైతేనే సెకండ్ యూనిట్ వస్తుందమ్మా. ఫస్ట్ యూనిట్ కంటిన్యూషనే సెకండ్ యూనిట్ ఓకేనా. చూడమ్మా, సో ద యూనిట్ నేమ్ ఈస్ random variables. So in this first before going to the random variables, first we know some of the definitions based on the probability concept. ఓకే అమ్మా, ప్రాబిలిటీ కాన్సెప్ట్ మీద సెట్ థియరీలో మనకి కొన్ని డెఫినేషన్స్ అనేవి తెలిసి ఉండాలమ్మా ఓకేనా. సో ర్యాండమ్ వేరియబుల్స్ లోకి వెళ్ళేటప్పుడు ఓకేనా. సో హియర్ ఇంట్రడక్షన్ టు ప్రాబిలిటీ మీన్స్ ఫస్ట్ if you are taking the signals, deterministic signals and non-deterministic signals will be there. Okay ma, deterministic signal ante enti ante manam future values ni find out cheyochu okay na. Future values ni manam find out cheyochu anamata based on some mathematical relationship or functions, then that will be the deterministic signals. Okay ma, అంటే deterministic signals అంటే ఏంటి, మనం డిటర్మైన్ చేయగలము based on some functions. అంటే సపోజ్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండమ్మా, అప్పుడు ఏంటి ఎక్స్ ప్లేస్ లో మనం 1 పెడితే y ఈక్వల్ టు 1 స్క్వేర్ 1 వస్తుంది. ఎక్స్ ప్లేస్ లో 20 పెట్టామనుకోండమ్మా, y ఈక్వల్ టు 20 స్క్వేర్ 400 వస్తుంది. అంటే ఏంటి, సమ్ ఫిక్స్డ్ వాల్యూ విల్ బి గెటింగ్ అట్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే అట్ డిఫరెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ మనకి y వాల్యూ ఫిక్స్డ్ గా వస్తుంది ఓకే అమ్మా. సో అంటే we can determine the future values, then that will be the deterministic signals amma okay na. Non-deterministic signals lo enti ante ma, we are not determining the future values, that means we are not predicting the future values. Predicting ante entante amma, imagine ani ante we are not guessing the future values, then that will be the non-deterministic signals. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక కాయిన్ ని టాస్ చేస్తున్నాం అమ్మా, ఆ కాయిన్ ని టాస్ చేసే ముందే హెడ్ వస్తుందా టైల్ వస్తుందా అంటే మనం చెప్పలేం కదా. దట్ మే ఆర్ మే నాట్ బి అక్కర్డ్ ఓకే. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద హెడ్, దట్ హెడ్ మే అక్కర్డ్ ఆర్ మే నాట్ బి అక్కర్డ్. హెడ్ అనేది వస్తుంది లేదు రాకపోవచ్చు కదా. సపోజ్ డై చూసాం అనుకున్నామా, సో డైలో మనకి టోటల్ 6 అవుట్కమ్స్ ఉంటాయి. సో ఆ డై రోల్ చేసే ముందే ఓ 3 వస్తుంది లేదు 6 వస్తుంది అని మనం చెప్పగలమా ఫిక్స్డ్ గా? వి డోంట్ సే దట్. సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, 52 కార్డ్స్ ఉంటాయి టోటల్లీ ఓకే అమ్మా. అది యు నో 52 కార్డ్స్ ఉంటాయి, ఈచ్ 4 సింబల్స్ ఉంటాయి అమ్మా. ఈచ్ సింబల్ కి 13 కార్డ్స్ ఉంటాయి ఓకేనా. ఈచ్ సింబల్ కి 13 కార్డ్స్ ఉంటాయి. సో మనం ఆ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో ర్యాండమ్ గా ఒక కార్డు తీద్దాం అనుకున్నాం అనుకోండమ్మా, వీ కాంట్ సే ఎగ్జాక్ట్లీ సమ్ డైమండ్ కార్డ్ విల్ బి గెటింగ్ లైక్ దట్ ఓకే అమ్మా. సో అంటే ఏంటి, అక్కడ మనం ఎగ్జాక్ట్ గా ఏ కార్డ్ వస్తుంది అనేది మనం చెప్పలేము. సపోజ్ మనకి సమ్ బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో 4 వైట్ కలర్ 4 బ్లూ కలర్ 4 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. మనం ర్యాండమ్ గా ఒకటి పిక్ చేయాలి అనుకోండమ్మా, మనం చూడకుండా ఆ బాక్స్ లో స్క్రోల్ చేసేసి మనం ఒక ర్యాండమ్ గా ఒక బాల్ తీసుకోవాలి అంటే దట్ ఈస్ ఆల్సో ర్యాండమ్లీ వి ఆర్ గెటింగ్ ఎయిదర్ రెడ్ ఆర్ బ్లూ ఆర్ గ్రీన్ ఓకే లైక్ దట్. సో అంటే ఏంటి, అక్కడ మనం వి ఆర్ హ్యావింగ్ ద అవుట్కమ్స్ విచ్ మే ఆర్ మే నాట్ బి అక్కర్డ్. ఇన్ దట్ సిచ్యువేషన్ వి ఆర్ యూజింగ్ ద ప్రాబబిలిటీ కాన్సెప్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్ దగ్గర మనం ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తామమ్మా ఓకేనా, నాన్ డిటర్మినిస్టిక్ సిగ్నల్స్ దగ్గర. అందుకనే మనం ఏంటి అంటే సపోజ్ మనకి ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ లో మనకి అవుట్కమ్స్ వస్తాయి కదా, పాసిబుల్ అవుట్కమ్స్ ఏం వస్తాయో తెలుసు కదా. ఆ పాసిబుల్ అవుట్కమ్స్ ని బేస్ చేసుకొని మనం వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ గెటింగ్ ఈచ్ అవుట్కమ్, ఒక్కో అవుట్కమ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తామమ్మా ఓకేనా. దట్ ఈస్ ద ప్రాబిలిటీ హియర్.
So first two definitions, deterministic and non-deterministic signals. చూడమ్మా, in this non-deterministic signals, the theory of probability and stochastic processes work mathematically and arrive at the relative uncertainties of the random variable of the signal. ఓకే అమ్మా, నాన్ డిటర్మినిస్టిక్ సిగ్నల్స్ లో మనం ప్రాబిలిటీ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే అమ్మా, నెక్స్ట్ సెట్. అసలు సెట్ అంటే ఏంటి? దట్ ఈస్ a collection of elements. collection of elements. నెక్స్ట్ శాంపిల్ స్పేస్ అమ్మా. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? if you are taking any experiment, if you are considering all the possible outcomes, ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ని మనం కన్సిడర్ చేస్తున్నాము అనుకున్నామా, దట్ ఈస్ ద శాంపిల్ స్పేస్. దట్ ఈస్ ద శాంపిల్ స్పేస్. ఓకేమా? సో ఇన్ హియర్ we are taking the experiment, tossing a unbiased die. So here sample space is head comma 2. ఇక్కడ die kadamma, coin here, coin will be there. So tossing an unbiased coin toss చేసినప్పుడు మనకి అవుట్కమ్స్ ఏమొస్తాయమ్మా? 2 అవుట్కమ్స్ వస్తాయి. వాట్ ఆర్ దే? హెడ్ అండ్ టైల్. ఓకేమా? దట్స్ వై s equal to h comma t. సపోజ్ డై ని త్రో చేసాం అనుకోండమ్మా, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ we are getting? 1 2 3 4 5 6. So that is sample space s is equal to 1 2 3 4 5 6. నెక్స్ట్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటంటే అమ్మా, if we are considering only some of the outcomes in that experiment, అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకున్నప్పుడు అందులో మనం కొన్ని అవుట్కమ్స్ నే కన్సిడర్ చేసుకున్నాము అనుకోండమ్మా, అప్పుడు దాన్ని ఈవెంట్ అంటాం. ఓకేనా? అన్ని అవుట్కమ్స్ ని తీసుకుంటే అది శాంపిల్ స్పేస్ అవుతుందమ్మా. కొన్ని అవుట్కమ్స్, సమ్ ఆఫ్ ద అవుట్కమ్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని మనం ఈవెంట్ అంటామమ్మా. ఓకేనా? నెక్స్ట్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ఈవెంట్స్. డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ఈవెంట్స్. డిస్క్రీట్ అంటే ఏంటి? జనరల్ గా మనం ఇంటీజర్స్ తీసుకుంటే వాటిని డిస్క్రీట్ అంటామమ్మా. ఇప్పుడు సపోజ్ టాసింగ్ ఏ కాయిన్ అన్నాం, హెడ్ ఆర్ టైల్ ఆర్ ద అవుట్పుట్స్. సపోజ్ మనం కాయిన్ ని 3 times టాస్ చేసాం అనుకోండమ్మా, 2 times, సపోజ్ 2 times టాస్ చేసాం కాయిన్ ని, హౌ మెనీ హెడ్స్ we are getting అంటే ఏం చెప్పొచ్చు? మాక్సిమం, మినిమం 0 heads, మాక్సిమం 2 heads అంటాం. అంతేగాని 1.5 head, 0.5 head అలా ఏం పడవు కదా మనకి. 0.5 head, 1.5 head అలా ఏం ఉండదు కదా. సో అంటే ఏంటి, అక్కడ మనకి discrete values will be getting, అంటే some countable values will be getting. That's why those are the discrete events. Continuous events అంటే అమ్మా, ఇప్పుడు సపోజ్ మనం 1 is less than or equal, x is less than or equal 4 అంటే దాని మీనింగ్ ఏంటి? x వాల్యూ అనేది 1 కి 4 కి మధ్యలో తీసుకుంటున్నాము. 1 కి 4 కి మధ్యలో తీసుకుంటున్నాము అంటే అప్పుడు మనం 1.5 తీసుకోవచ్చు, 1.7 లేదు 1.9999 అలాగా మనం ఫ్రాక్షనల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు అమ్మా. ఎప్పుడైతే మనం రేంజ్ ఇచ్చామో 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 4 అలాగా మనం రేంజ్ ఇస్తే we are considering each and every point in that range that belongs to continuous events. Okay ma, that belongs to continuous events. Okay ma. So next, certain and impossible events. Certain events ante so మనకి అక్కర్ అయ్యే ఈవెంట్స్ ని సర్టైన్ ఈవెంట్స్ అంటాము. ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటే నెవర్ అక్కర్స్, అసలు అక్కర్ అవ్వవు అనుకున్న వాటిని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటామమ్మా. ఓకేనా? నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే అమ్మా, సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 2 ఈవెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 2 ఈవెంట్స్, మనం 2 ఈవెంట్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ 2 ఈవెంట్స్ లో నో కామన్ అవుట్కమ్స్. సో కామన్ అవుట్కమ్స్ ఏమీ లేకపోతే ఆ 2 అవుట్కమ్స్ ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటామమ్మా. ఓకేనా? మనం 2 ఈవెంట్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ 2 ఈవెంట్స్ లో నో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే ఆ 2 ఈవెంట్స్ ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటామమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, డ్రా ఏ కింగ్ కార్డ్ అనేది ఒక ఈవెంట్, డ్రా ఏ క్వీన్ కార్డ్ అనేది ఒక ఈవెంట్. ఓకేమా? మన దగ్గర ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? డ్రా ఏ కింగ్ కార్డ్ అనేది ఒక ఈవెంట్ అంటే ఎన్ని కింగ్ కార్డ్స్ ఉంటాయి?
మనకి 4 సింబల్స్ ఉంటాయి కదా, 4 కింగ్ కార్డ్స్ ఉంటాయి. డ్రా ఏ క్వీన్ కార్డ్, 4 క్వీన్ కార్డ్స్ ఉంటాయి. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే కింగ్ కార్డ్స్ సపరేట్, క్వీన్ కార్డ్ సపరేట్. ఒకే కార్డు మీద మనకి కింగ్ ప్లస్ క్వీన్ కార్డ్ అంటే కింగ్ సింబల్ క్వీన్ సింబల్ ఒకే కార్డు మీద మనకు ఉంటుందా? ఉండదు కదా. అంటే సో హియర్ యూనిక్ కార్డ్స్ విల్ బి దేర్. అంటే ఏ కార్డుకి ఆ కార్డు యూనిక్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? దట్స్ వై దీస్ టూ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ ఎనీ ఈవెంట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఈవెంట్. సపోజ్ మనకి 2 ఈవెంట్స్ ఉన్నాయి అనుకున్నామా, సో ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే దెన్ దోస్ 2 ఈవెంట్స్ ఆర్ కాల్డ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకేమా. అంటే దేనికది ఈవెంట్స్ మనకి సపరేట్ గా అవుట్కమ్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే ఏంటి? సో మనకి ఏవైతే అవుట్కమ్స్ కావాలో ఆ అవుట్కమ్స్ ని మనం ఫేవరబుల్ ఈవెంట్స్ గా కన్సిడర్ చేసుకుంటామమ్మా. ఏ అవుట్కమ్స్ అయితే మనకి రిక్వైర్డ్ అవుట్కమ్స్ ఉన్నాయో దట్ అవుట్కమ్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఓకే అమ్మా. సో లైక్ దిస్ you are having some of the definitions based on set theory. Set theory మీద కొన్ని definitions అమ్మా ఇవి. నెక్స్ట్ సో definition of probability using relative frequency. సో రిలేటివ్ ఫ్రీక్వెన్సీని వేస్ట్ చేసుకొని డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ చూడమ్మా. P of A ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n of A by n. అంటే ప్రాబిలిటీ ఫర్ గెటింగ్ A ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ A ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? n of A అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ A అక్కర్డ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్. Number of times A occurred divided by total number n. Okay ma, divided by total number n here. Okay, where n of A by n దీన్ని ఏమంటాము అంటే మనం రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A అంటామమ్మా. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A అంటాం. ఓకేనా. నెక్స్ట్ యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే రూల్స్ అమ్మా. యాక్సియమ్స్ అంటే ఏం లేదు, రూల్స్ అని. ప్రాబబిలిటీలో రూల్స్ ఏముంటాయి? P of A is greater than or equal 0 అంటే ప్రాబబిలిటీ ఎప్పుడు 0 కంటే ఎక్కువ ఉంటుంది అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఓకే అమ్మా, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ P of S is equal to 1. What is S here? Sample space. S means sample space. What is the probability of sample space? అంటే what is the sum of all probabilities value? 1. ఓకే అమ్మా, 1. నెక్స్ట్ P of phi ఈక్వల్ టు 0 అంటే phi అంటే ఏంటి? నల్ సెట్. దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నల్ సెట్ వచ్చే ప్రాబబిలిటీ ఏంటంటే అమ్మా 0 అమ్మా. If you are having any doubts, raise your hand. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. I will unmute you. Okay. నెక్స్ట్ చూడండి అమ్మా. P of union n equal to 1 to capital N A n is equal to summation n equal to 1 to capital N P of A n. ఓకే అమ్మా. అంటే యూనియన్ అన్న సమ్మేషన్ అన్న ఒకటే అమ్మా. మనకి రెండు యాడ్ చేయడానికే యూజ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ. The probability of A is in between 0 and 1. Probability of A అనేది 0 కి 1 కి మధ్యలో ఉంటుందమ్మా. నెక్స్ట్ చూడండి, P of A bar కావాలి అనుకోండమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ P of A. 1 మైనస్ P of A అంటే P of A bar. A bar అంటే ఏంటమ్మా? A కాంప్లిమెంట్ అని. A bar means A complement is equal to 1 minus P of A. Next, probability of A is less than or equal probability of B if A is less than B. Okay, amma. Next,
P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. These are the properties of probability. ఇక్కడ చూడండమ్మా, summation n equal to 1 to n P of an equal to 1. What is the meaning here? The sum of all the probabilities is equal to 1 amma. Okay na? Next చూడండి, definition of probability. What is the definition of probability? ఇక్కడ చూడండమ్మా, by ఉంటుంది, by రాయలేదు ఇక్కడ చూడండి. Number of favorable outcomes divided by total number of possible outcomes. Number of favorable outcomes divided by total number of possible outcomes. Based on this formula, we are calculating the probability. Okay ma? Next, conditional probability. Conditional probability ante enti? Suppose if you are having two events. చూడండమ్మా, P of A by B equal to P of A intersection B by P of B. ఇందులో మనకి 1 known value ఉంటుంది, 1 unknown value ఉంటుంది. ఓకేమా? సో probability of A by B means P of A intersection B by P of B. Suppose P of B by A కావాలి అనుకున్నామా, that is equal to P of A intersection B by P of A. ఇక్కడ మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అమ్మా, ఇక్కడ డినామినేటర్ లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా డినామినేటర్ లో అదే ప్రాబబిలిటీ వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో బి ఉంది కదా, సో ఇక్కడ కూడా డినామినేటర్ లో P of B వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో ఏ ఉంది, సో ఇన్ దిస్ డినామినేటర్ P of A. ఇన్ దట్ వే రిమెంబర్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఓకేమా? నెక్స్ట్, టోటల్ ప్రాబబిలిటీ థీరం. టోటల్ ప్రాబబిలిటీ theorem here. చూడమ్మా, consider a sample space as has n mutually exclusive events. ఓకేనా? మీరు ఒక ప్రాబ్లం కూడా చేయించానమ్మా నేను. సో n equal to 1 2 and so on n such that bm intersection bn equal to 5. చూడమ్మా, ఇక్కడ మనకి bm bn అని రెండు ఈవెంట్స్ ఉన్నాయమ్మా. అవేంటి అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏం చెప్పాము? నో కామన్ ఎలిమెంట్స్. నో కామన్ ఎలిమెంట్స్ అయినప్పుడు ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుంది? నల్ సెట్ వస్తుంది. కాబట్టి 5 అమ్మ. ఓకేనా? దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఏ డిఫైన్డ్ ఆన్ ది శాంపిల్ స్పేస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్స్. ఓకే అమ్మా? చూడండి ఇక్కడ P of A ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to capital N P of A by Bn into P of Bn. Okay ma? Into P of Bn. So this is the total probability theorem. Next, Bayes theorem. చూడమ్మా, యాక్చువల్ గా ఇది మీ సిలబస్ లో లేదు. సో suppose if we need P of Bn by A, then that will be equal to summation n equal to 1 to capital N P of A by Bn into P of Bn amma. Okay na? Remember this formula. Remember this formula here. Next, independent events. What is meant by independent events? Suppose two events ఒకదాని మీద ఒకదాని డిపెండ్ అవ్వలేదు అనుకున్నామా, those two are called independent events. ఓకే మా? ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు ఏమవుతుంది అంటే P of A ఇంటూ P of B అవుతుందమ్మా. P of A ఇంటూ P of B. ఓకేనా? నెక్స్ట్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇది యాక్చువల్ గా మనం ప్రాబబిలిటీని పర్ముటేషన్స్ కాంబినేషన్స్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? సో ఇక్కడ చూడండి NPR పర్ముటేషన్స్. సో వీటి మీద ఒక ప్రాబ్లం నేను తర్వాత చెప్తానమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్. సో మనం ప్రీవియస్ చెప్పిందంతా ప్రాబబిలిటీ ఇంట్రడక్షన్ అమ్మా. ప్రాబబిలిటీ ఇంట్రడక్షన్. నౌ ద సెకండ్ టాపిక్ ఈస్ ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్. సో హియర్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈస్ ఏ రియల్ ఫంక్షన్ of the events of a given sample spaces. Random variable అంటే ఏంటంటే అమ్మా, ఒక ఫంక్షన్ అన్నమాట అది. ఓకేనా? సో దట్ విల్ బి మ్యాప్డ్. ద ర్యాండమ్ వేరియబుల్ మీన్స్ దట్ ఈస్ హ్యావింగ్ ద శాంపిల్ స్పేస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ఈస్ మ్యాప్డ్ విత్ సమ్ వాల్యూ ఆన్ ది రియల్ యాక్సిస్. ప్రతి అవుట్కమ్
రియల్ యాక్సిస్ మీద ఏదో ఒక వాల్యూతో మ్యాపింగ్ అనేది జరగాలమ్మా. ర్యాండమ్ వేరియబుల్ అంటే ర్యాండమ్ వేరియబుల్ ని మనం ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము అంటే అమ్మా క్యాపిటల్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, క్యాపిటల్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము ర్యాండమ్ వేరియబుల్ ని. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాము, టాసింగ్ ఏ కాయిన్, 2 కాయిన్స్ తీసుకున్నాం అన్నమాట. టాసింగ్ 2 కాయిన్స్ తీసుకొని ర్యాండమ్ వేరియబుల్ ని షోయింగ్ నో హెడ్స్. ఓకేనా, సో ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండమ్మా, హియర్ an experiment consists of rolling a die and flipping a coin. మన హ్యాండ్ లో ఒక కాయిన్ ఉంది, ఒక డై ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఎట్ ఏ టైం చేసాం మనం. అప్పుడు హౌ ద మ్యాపింగ్ విల్ బి గెటింగ్, మ్యాపింగ్ అనేది ఎలా అవుతుంది అంటే అమ్మా బేస్డ్ ఆన్ ద డెఫినేషన్స్ తీసుకుంటామమ్మా. ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్ అనేది మన ఇష్టం వచ్చినట్టు మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని, మన అప్లికేషన్ ని బేస్ చేసుకొని మనమే డిఫైన్ చేసుకోవచ్చు అమ్మా ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్ ని. ఓకేనా, ఇక్కడ చూడండి ఎలా డిఫైన్ చేసుకున్నాము అంటే ఏ కాయిన్ హ్యాడ్ అవుట్కమ్ కరెస్పాండ్స్ టు పాజిటివ్ వాల్యూ ఆఫ్ x that are equal to the numbers that shown upon the die. అంటే కాయిన్ మీద హెడ్ పడితే దాన్ని మ్యాపింగ్ దేంతో చేయాలి అంటే డై మీద ఏదైతే నెంబర్ పడిందో అదే నెంబర్ తో మ్యాపింగ్ చేయాలి. ఎప్పుడు హెడ్ కాయిన్ మీద హెడ్ పడినప్పుడు. నెక్స్ట్ చూడండి అమ్మా, టెయిల్ అవుట్కమ్ పడితే the negative value of x that are equal in magnitude to twice the number that shown on the die. సో సపోజ్ మనకి కాయిన్ మీద టెయిల్ పడితే డై మీద ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ట్వైస్ చేసి దాన్ని నెగటివ్ చేస్తే వచ్చిన వాల్యూతో మ్యాప్ చేయాలి. ఓకే అమ్మా, సో చూడండి మ్యాపింగ్ అనేది. సో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి, టోటల్ 12 అవుట్కమ్స్ ఉంటాయి. హెడ్ పడినప్పుడు దేంతో మ్యాప్ చేయాలి, డై మీద ఏదైతే నెంబర్ ఉంటే ఆ నెంబర్. H1 అంటే హెడ్ పడింది, డై మీద 1 ఉంది కాబట్టి 1 తో మ్యాప్ చేసాం. సపోజ్ H5 చూడండి, హెడ్ పడింది, డై మీద 5 అనే నెంబర్ ఉంది, సేమ్ అదే నెంబర్ తో మ్యాప్ చేయాలి కాబట్టి 5. నెక్స్ట్ టెయిల్ పడినప్పుడు దేంతో మ్యాప్ చేయమన్నాం, డై మీద ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ట్వైస్ చేసి నెగటివ్ చేస్తే వచ్చిన నెంబర్. T,3 ఉందనుకోండి అమ్మా, 3 టెయిల్ పడింది కాయిన్ మీద, డై మీద ఏమొచ్చింది 3. సో 3 ఉంది, దాన్ని ట్వైస్ చేస్తే 6, దాన్ని నెగటివ్ చేస్తే -6. సో అంటే T,3 దేంతో మ్యాప్ చేయాలి, -6 తో మ్యాప్ చేయాలమ్మా. See here, T,3 is mapped with -6, T,6 is mapped with -12. So based on the definition we are mapping the random variable. అంటే ఇక్కడ తీసుకున్న డెఫినేషన్ ని బేస్ చేసుకొని మనం ఈ మ్యాపింగ్ అనేది వస్తుందమ్మా. ఈ డెఫినేషన్ అనేది మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఓకేనా, సో మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలి అనుకుంటున్నాం కదా. సో తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, కొన్ని కండిషన్స్ ఫాలో అయ్యి we are giving the random variable definition based on our wish. Okay amma, so those conditions for a function to be a random variable. ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే every point in the sample space must correspond to only one value of the random variable. శాంపిల్ స్పేస్ లో ప్రతి వాల్యూ రాండమ్ వేరియబుల్ లో 1 వాల్యూ అవుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ ద సెట్ x is less than or equal x. అంటే ఇప్పుడు p of x is less than or equal x కావాలి అనుకున్నామా, we are adding all the probabilities up to satisfying this condition. ఓకే అమ్మా, నెక్స్ట్ ద probabilities of events x equal to infinity and x equal to -infinity or 0. ఓకే అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ conditions for a function to be a random variable. Okay, 90% వస్తుందమ్మా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూడండి. సో I will put the previous question papers also. So here this question, short answer question amma, very very important question. So next, classification of random variables. Continuous random variable, discrete random variable, mixed random variable. Continuous అంటే మనకి రేంజ్ లాగా ఇస్తామమ్మా. 1 is less than or equal, x is less than or equal 12. In that way we are giving. అంటే మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయమ్మా. ఓకేనా, నెక్స్ట్ డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ అంటే ఇందులో మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయమ్మా. ఓకేనా, ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ లో. అంటే మాక్సిమం ఇంటీజర్స్ తీసుకుంటాం మనం.
మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ అంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. ఓకే, ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయమ్మా, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అమ్మా. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే మనకి గుర్తుంటాయి అమ్మా. ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ కూడా ప్రాక్టీస్ చేస్తేనే మనకి గుర్తుంటాయి. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, సో దీన్నే మనం ఏమంటాము అంటే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని కూడా అంటాము. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ నే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం. ఎందుకంటాము అంటే ప్రీవియస్ ప్రాబబిలిటీస్ ని యాడ్ చేస్తూ ఉంటామమ్మా ఇక్కడ. ఓకేనా, దీని రిప్రజెంటేషన్ వచ్చేసి క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ అమ్మా. ఓకేనా, ఎందుకని ప్రీవియస్ ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనా, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, టాసింగ్ 3 ఫెయిర్ కాయిన్స్ అని. సో బేస్డ్ ఆన్ దిస్ ఎగ్జాంపుల్ అంటే మనం 3 కాయిన్స్ తీసుకున్నామమ్మా. రాండమ్ వేరియబుల్ డెఫినేషన్ ఏమి ఇచ్చాము అంటే షోయింగ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ అని ఇచ్చాము. షోయింగ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ అని ఇచ్చామమ్మా. సో అంటే 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు టైల్స్ పడడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి? నో టైల్, అంటే అన్నిటి మీద హెడ్ పడితే నో టైలే కదా, నో టైల్ అనేది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ 1 కాయిన్ మీద టైల్ పడే పాసిబిలిటీ, 2 కాయిన్స్ మీద టైల్ పడే పాసిబిలిటీ, 3 కాయిన్స్ టాస్ చేసాం కాబట్టి 3 కాయిన్స్ మీద టైల్ పడే పాసిబిలిటీ ఇంకోటి. అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి? మొత్తం 4 పాసిబిలిటీస్ వచ్చినాయి అమ్మ. x1, x2, x3, x4. No coin shows tails, 1 coin shows tails, 2 coin shows tails, 3 coin show tail. సో ఇక్కడ మనం ఏమని చేసాము అంటే అమ్మా x1 ఈక్వల్ టు 0, ప్రతి దాన్ని ఒక నెంబర్ కి ఈక్వేట్ చేసుకున్నామమ్మా. x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 1, x3 ఈక్వల్ టు 2, x4 ఈక్వల్ టు 3 అమ్మా. ఓకేనా, ప్రతి నెంబర్ ని, ప్రతి ఈవెంట్ ని ఒక వాల్యూతో మనం అసైన్ చేసుకున్నామమ్మా. ఓకేనా, సో శాంపిల్ స్పేస్ రాసాము, శాంపిల్ స్పేస్ రాసి సో ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, 1 కాయిన్ వచ్చే పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయి? దట్ మీన్స్ 1 టైల్ అమ్మా. 1 టైల్ వచ్చే పాసిబిలిటీ హియర్ ద ఫస్ట్ ఈవెంట్ ఈజ్ x1, దట్ ఈస్ నో కాయిన్ షోస్ టైల్స్. అంటే దాని మీనింగ్ ఏంటి? అన్ని హెడ్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ ఒక్కటే ఉంది కాబట్టి 1/8. ఓకేమా, నెక్స్ట్ x2, 1 కాయిన్ షోస్ టైల్, ఒక కాయిన్ టైల్ చూసే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, 3 పాసిబిలిటీస్. కాబట్టి p ఆఫ్ x2 ఈక్వల్ టు 3/8. ఇక్కడ మనం ఏం చేసాము అంటే మనం ఒక ఫార్ములా యూజ్ చేసాము, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని. దాన్ని బేస్ చేసుకొని మనకి కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ వస్తాయమ్మా. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ p ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ x. ఓకే అమ్మా, సో క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ 0, ప్రతి ఈవెంట్ దగ్గర ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రీవియస్ ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే దిస్ ఈస్ ద క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకేనా, సో దీనికి టేబుల్ డ్రా చేస్తామమ్మా. మళ్ళీ టేబుల్ డ్రా చేసి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇట్లా స్టెయిర్ కేస్ ఫామ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ మోడల్ గ్రాఫ్. ఓకేనా, ఇలాగ మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూడండి థర్డ్ ప్రాబ్లం. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ ఇండివిజువల్ గా చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా మీకు అర్థం కాకపోతే ఆ వీడియో ఒకసారి వినండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబబిలిటీ, ఇక్కడ మనం ప్రీవియస్ గా క్లాసిఫికేషన్ లో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అని చెప్పాం కదమ్మా. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయితే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫార్ములా, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయితే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫార్ములా అమ్మా. ఓకేనా, సో హౌ యు ఆర్ టేకింగ్? సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయితే ఇక్కడ u వస్తుందమ్మా. u ఎందుకు వచ్చింది అంటే మనం ప్రీవియస్ గా మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు స్టెయిర్ కేస్ ఫామ్ లో వచ్చిందమ్మా. స్టెయిర్ కేస్ ఫామ్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి u ఉంటుందమ్మా. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో u వస్తుంది. ఓకేనా, సో ఇంకా సేమ్ ఆ ఫార్ములాలో సమ్మేషన్ ని ఎక్స్పాండ్ చేస్తే మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వస్తుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఎప్పుడైనా కానీ కంటిన్యూస్ అంటే మనకి ఇంటిగ్రేషన్ కానీ డిఫరెన్షియేషన్ కానీ ఉండాలమ్మా. ఓకేనా,
డిస్క్రీట్ అంటే సమ్మేషన్ ఉంటుంది, కంటిన్యూస్ అంటే ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకేమా? సో హియర్ for continuous random variable, capital Fx of x is equal to integration minus infinity to x fx of x dx. ఓకే అమ్మా? సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామమ్మా. ఆ ఎగ్జాంపుల్ లో అప్లై చేస్తే మనకి దాన్ని బట్టి మనం గ్రాఫ్ డ్రా చేస్తే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గ్రాఫ్ అమ్మా. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైనల్ వాల్యూ అనేది మనకి 1 రావాలి, అప్పుడే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. లేదు అంటే మధ్యలో మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అమ్మా. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూడండి అమ్మా, ఇక్కడ మనం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ దగ్గర తీసుకున్నాం కదా, ఇక్కడ డిఎక్స్ ఉంటుందమ్మా, డిఎక్స్ ఉంటుంది ఇక్కడ. సో ఏదైతే ఫార్ములా ఉందో అదే ఇక్కడ కూడా తీసుకున్నాం అమ్మా. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనకి స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డెన్సిటీ ఫంక్షన్ కావాలి, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి, అప్పుడు డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వస్తుందమ్మా. ఓకేనా? సో హియర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయితే మనకి ఇక్కడ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n p of xi del of x minus xi వస్తుందమ్మా. ఇక్కడ డెల్ ఎందుకు వస్తుంది అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో అయితే మనకి u వచ్చిందమ్మా, డెన్సిటీ ఫంక్షన్ లో మనకి డెల్ ఎందుకు వస్తుంది అంటే డెరివేటివ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈస్ ద ఇంపల్స్ ఫంక్షన్. ఓకేమా? దట్స్ వై we are getting del of x minus xi. this is for discrete random variable అమ్మా. సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఆ ఎగ్జాంపుల్ లో సమ్మేషన్ ని ఎక్స్పాండ్ చేసి మనకి దిస్ ఈస్ ద డెన్సిటీ ఫంక్షన్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ లో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామమ్మా. ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేసామమ్మా. ఓకేనా? సో అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇంపార్టెంట్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ and for continuous random variable. Next ఏంటమ్మా, probability density function for discrete random variable and for continuous random variable. Okay అమ్మా? నెక్స్ట్ వచ్చేసి properties of distribution function and properties of density function. Very very important అమ్మా. If you learn these properties then only you will do the problems. మనకి ప్రాపర్టీస్ వస్తేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలమమ్మా. ఓకేనా? మినిమం 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మనకి ప్రాపర్టీస్ అనేవి గుర్తుంటాయి. సో ద ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0 అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎప్పుడు నెగటివ్ వాల్యూ ఉండదు అని అమ్మా. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1 అంటే ద ఫైనల్ వాల్యూ ఫర్ ది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈస్ 1. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎప్పుడు 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. ఓకే అమ్మా? సో ఇక్కడ చూడండి లెస్ దాన్ అమ్మా, ఇక్కడ మైనస్ కాదు, ఇక్కడ లెస్ దాన్. క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x1 ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x2 ఇఫ్ x1 ఈజ్ లెస్ దాన్ x2. x1 అనేది లెస్ వాల్యూ అయితే దాని కరెస్పాండింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా లెస్ వాల్యూ అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబబిలిటీ బిట్వీన్ టూ ఈవెంట్స్ x1 అండ్ x2 ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x2 మైనస్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x1. capital effects of x2 minus capital effects of x1 అమ్మా. x2 యొక్క probability distribution function minus x1 probability distribution function అమ్మా. ఓకేనా? వీటి ప్రూఫ్స్ ఆల్రెడీ చెప్పున్నానమ్మా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ probability density function. ఫస్ట్ ప్రాపర్టీ డెన్సిటీ ఫంక్షన్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అమ్మా. ఈ ప్రాపర్టీని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వెదర్ ద గివెన్ ఫంక్షన్ ఈస్ ఎ వ్యాలిడ్ డెన్సిటీ ఫంక్షన్ ఆర్ నాట్. అంటే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది వ్యాలిడ్ డెన్సిటీ ఫంక్షన్ అవునా కాదా అని చెక్ చేయాలి అంటే మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటామమ్మా. దీన్నే మనం ఏమంటాము అంటే ద ఏరియా అండర్ ది డెన్సిటీ ఫంక్షన్, ది టోటల్ ఏరియా అండర్ ది డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ యూనిటీ. ఓకే అమ్మా? చూడండి ఇక్కడ అంతా ఏరియా కన్సిడర్ చేసుకున్నాం మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు.
నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి అమ్మా. ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -∞ to x స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x dx అమ్మా. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, -∞ నుంచి x వరకు మనం కన్సిడర్ చేసుకున్నట్టు. ఓకే అమ్మా. నెక్స్ట్ ఈ థర్డ్ ప్రాపర్టీనే మనం ఏమంటాము అంటే అమ్మా, రిలేషన్షిప్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్ అంటామమ్మా. ఓకేనా. నెక్స్ట్ p of x1 is less than probability in between two events x1 and x2 is equal to integration x1 to x2 small fx of x dx అమ్మా. ఓకేనా. సో ఆల్రెడీ మనం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ లో కూడా ప్రాబిలిటీ బిట్వీన్ టూ ఈవెంట్స్ చేసాం కదమ్మా. ఇందులో LHS, ఇక్కడ ఫోర్త్ ప్రాపర్టీ LHS ఒకటే కదా. ఈ రెండింటి నుంచి RHS ని మనం ఈక్వేట్ చేసుకుంటే మనకేమొస్తుంది అంటే అమ్మా, క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x2 మైనస్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x1 టు x2 స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x dx వస్తుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ప్రాబిలిటీ రూల్స్ అమ్మా. ప్రాబిలిటీ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటుంది. ప్రాబిలిటీ సమ్, ఆల్ ప్రాబిలిటీ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే అమ్మా. సో వీఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ప్లాట్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్. ఎప్పుడైనా చూడండమ్మా, డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రీవియస్ ప్రాబిలిటీస్ ని యాడ్ చేసుకుంటే మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వస్తుందమ్మా. అందుకనే మనకి స్టేర్ కేస్ ఫామ్ వస్తుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. డెన్సిటీ ఫంక్షన్ అంటే అమ్మా, ఆ ఈవెంట్ దగ్గర ఏదైతే ప్రాబిలిటీ ఉందో అదే డెన్సిటీ ఫంక్షన్ అవుతుంది. అందుకనే జస్ట్ స్ట్రైట్ లైన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. దీనికి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, డెన్సిటీ ఫంక్షన్ కనుక్కోమన్నామమ్మా. సో ఈ ఎగ్జాంపుల్ చూడగానే ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఎందుకని డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్? ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? x1, x2, x3, x4, x5 అంటే కౌంటబుల్ ఈవెంట్సే కదా. కౌంటబుల్ ఈవెంట్స్ ఉన్నాయి అంటే అది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అమ్మా. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రీవియస్ గా ప్రాబ్లం చేసాం కదా. సో దాన్ని బట్టి మనం u ఆఫ్ వస్తుందమ్మా. సో ఎక్స్పాండ్ చేసాము, గ్రాఫ్ స్టేర్ కేస్ ఫామ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డెన్సిటీ ఫంక్షన్ డెల్ ఆఫ్ వస్తుందమ్మా. సో సబ్స్టిట్యూట్ చేసాము, సమ్మేషన్ ఎక్స్పాండ్ చేసి. సో చూడండి, డెన్సిటీ ఫంక్షన్ ద ప్రాబిలిటీ ఈస్ టేకింగ్ ఎట్ దట్ ఈవెంట్. ఆ ఈవెంట్ దగ్గర ఎంత అయితే ప్రాబిలిటీ ఉందో అదే కన్సిడర్ చేసుకుంటామమ్మా. కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ ఇవి డ్రా చేసేటప్పుడు వాల్యూస్ ని బేస్ చేసుకొని డ్రా చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా. సేమ్ అదే ఇంకో మోడల్ ప్రాబ్లం. ఇక్కడ కే వాల్యూని కూడా కనుక్కోమన్నామమ్మా. కే వాల్యూ ఎలా వస్తుంది అంటే, ఈ ప్రాబిలిటీస్ అన్నిటిని సమ్ చేసి 1 కి ఈక్వేట్ చేయండి అమ్మా. అప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి కే వాల్యూ వస్తుందమ్మా. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, డెన్సిటీ ఫంక్షన్ సేమ్ ప్రొసీజర్. ఓకే అమ్మా. నెక్స్ట్ సో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద కూడా ప్రాబ్లం అమ్మా. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x ఈక్వల్ టు 0, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1, k into x minus 1 whole power 4, x is in between 1 to 3, for x greater than 3, 0. Find small fx of x and k. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇచ్చామమ్మా, డెన్సిటీ ఫంక్షన్ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? స్మాల్ fx of x ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ క్యాపిటల్ fx of x. ఇక్కడ రేంజెస్ 3 రేంజెస్ ఇచ్చాడమ్మా. ఒక్కో రేంజ్ దగ్గర మనం డెన్సిటీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. డెరివేటివ్స్ వస్తే సరిపోతుందమ్మా. సో డెరివేటివ్స్ చేసి, సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ రేంజెస్ దగ్గర ఒక్కో రేంజ్ దగ్గర, ప్రతి రేంజ్ దగ్గర మనం డెరివేటివ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే we are getting the density function. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ద స్టెప్ ప్రాబ్లం హియర్. ఈ స్టెప్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే అమ్మా, ఫస్ట్ స్టడీ దట్ స్టెప్ ప్రాబ్లం 3 or 4 times అప్ టు అండర్స్టాండింగ్. మనకి ప్రాబ్లం అర్థమయ్యేంత వరకు మనం ప్రాబ్లం చదవాలమ్మా. ఫస్ట్ చదివిన తర్వాత ఏమేమి గివెన్ వాల్యూస్ ఏంటి, రిక్వైర్డ్ వాల్యూస్ ఏంటి, రిక్వైర్డ్ వాల్యూస్ ఏంటి అనేది ఫస్ట్ మనం థింక్ చేయాలి. ఫర్ గెటింగ్ ద రిక్వైర్డ్ వాల్యూ, విచ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్, విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్,
అంటే మనకి తెలిసిన ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది అనేది మనకి ఒక ఐడియా అనేది రావాలమ్మా. దెన్ వీఆర్ డూయింగ్ ఈజీలీ. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం అమ్మా. ఓకేనా? ఇక్కడ చూడమ్మా, నెక్స్ట్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ని బేస్ చేసుకొని స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x ఈక్వల్ టు x ఇన్ బిట్వీన్ ద రేంజ్ 0 and 1, ఇన్ బిట్వీన్ ద రేంజ్ 2 minus x. ఓకే అమ్మా, సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? 0.2 and 0.8 కి మధ్యలో ప్రాబిలిటీ కనుక్కోవాలి. 0.6 1.2 మధ్యలో ప్రాబిలిటీ కనుక్కోవాలమ్మా. సో ఫస్ట్ డెన్సిటీ ఫంక్షన్ గివెన్. ఓకేనా? సో ఇందులో నుంచి మనకి 0.2 0.8 అంటే, సో ఇక్కడ మనకి రెండు డెన్సిటీ ఫంక్షన్స్ ఉన్నాయమ్మా, ఎక్స్ అని 2 మైనస్ ఎక్స్ అని. ఎక్స్ ఎప్పుడు తీసుకుంటాము, 2 మైనస్ ఎక్స్ ఎప్పుడు తీసుకుంటాము, ఇక్కడ రేంజ్ ని బట్టి తీసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ రేంజ్ ఏంటి? 0.2 to 0.8. అంటే ఈ 0.2 అనేది 0 కి 1 కి మధ్యలోనే ఉంది, 0.8 అనేది కూడా 0 కి 1 కి మధ్యలోనే ఉంది. కాబట్టి ఎక్స్ తీసుకుంటే సరిపోతుందమ్మా. ఎక్స్ తీసుకొని ఇంటిగ్రేషన్ చేసి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తామమ్మా. నెక్స్ట్ చూడండి, 0.6 1.2. 0.6 చూసామనుకోండమ్మా, 0 కి 1 కి మధ్యలో ఉంది. 1.2 అనేది 1 కి 2 కి మధ్యలో ఉంది. కాబట్టి ఏ ఫంక్షన్ తీసుకోవాలి? అప్పుడు ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్ ని సపరేట్ చేస్తాం. ఎలా సపరేట్ చేస్తాము? 0.6 కి 1 కి మధ్యలో ఒకటి ప్లస్ 1 కి 1.2 కి మధ్యలో ఇంకోటి. సో దాన్ని బట్టి సపరేట్ స్ప్లిట్ చేస్తామమ్మా ఇంటిగ్రేషన్ ని. 0 కి 1 కి మధ్యలో ఉంటే ఎక్స్ పెట్టుకుంటాం, 1 కి 2 కి మధ్యలో ఉంటే 2 మైనస్ ఎక్స్ పెట్టుకుంటాం. దాన్ని బట్టి మనం ఇంటిగ్రేషన్ చేసి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, ఇందులో స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసాము. సో ఇందులో సి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి సెకండ్ ప్రాపర్టీ ఉంది కదమ్మా, ఇంటిగ్రేషన్ -∞ to ∞ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. ఆ సెకండ్ ప్రాపర్టీలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి సి వాల్యూ వచ్చేస్తుందమ్మా. ఇంకోటి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాము అంటే క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ 0.5 అమ్మా. క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ 0.5. ఆల్రెడీ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా తెలుసు, అందులో ఎక్స్ ప్లేస్ లో 0.5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్, సో ఇలాగ మనం సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ చేసాం, 2-3 ప్రాబ్లమ్స్. ఒకసారి మీకు ఇచ్చిన మెటీరియల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ని ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకేనా? సో ద సేమ్ మోడల్ చూడండి అమ్మా, ఒకసారి ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్. So in this way, for discrete random variables, we are calculating the probability distribution function, and for continuous random variables also, we are doing the distribution function and density function amma. Okay na? Number of problems unnayamma meeku ichina material lo, practice cheyandi. Step problems unte స్టెప్ ప్రాబ్లమ్స్ ని ఎలా చేయాలి, ఎలా థింక్ చేయాలి అనేది ఒకసారి నేర్చుకోండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్
ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అమ్మ. సో ఇందులో మనకి బైనామియల్, పాయిజన్ ఈ రెండు వచ్చేసి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అమ్మ. యూనిఫామ్, ఎక్స్పోనెన్షియల్, ర్యాలీ, గాషియన్ ఇవి 4 వచ్చేసి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అమ్మ. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ 6 టైప్స్ కి మనం డెన్సిటీ ఫంక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం 6 ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. 6 డెన్సిటీ ఫంక్షన్స్ అమ్మా. ఓకేనా? సో ఈ 6 టైప్స్ సపరేట్ గా బైనామియల్ డెన్సిటీ ఫంక్షన్ ప్రతి దానికి ఒక ఫార్ములా ఉందమ్మా. ఓకేనా? సో ఇక్కడ మనం బైనామియల్ మీద ప్రాబ్లం కూడా చేసాం, అలాగే పాయిజన్ మీద కూడా ఒక ప్రాబ్లం చేసాం. ఓకేనా? In this way, we learned that 6 types of distribution and density functions. చూడమ్మా, ఈ సబ్జెక్ట్ అనేది మనం ప్రాక్టీస్ చేయకుండా అనేది ఖచ్చితంగా రాదమ్మా. ప్లస్ కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫస్ట్ యూనిట్, దెన్ ద సెకండ్ యూనిట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, చాలా ఈజీగా ఉంటుందమ్మా సెకండ్ యూనిట్. ఫస్ట్ యూనిట్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి 6 టైప్స్ నేర్చుకోండి, ఫార్ములాస్ నేర్చుకోండి, ప్రాపర్టీస్ నేర్చుకోండి. ఓకేమా? సో మనం పాయిజన్ మీద ప్రాబ్లమ్స్ చేసాము, గాషియన్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ గాషియన్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో దాని మీద కూడా మనం ప్రాబ్లమ్స్ చేసాం. మనకి ఇందులో కొంచెం ఫార్ములా కొంచెం కష్టంగా అనిపించేది గాషియన్ ఒకటే అమ్మా. గాషియన్ లో మనకి నార్మలైజ్డ్ గాషియన్ వస్తుంది, రిలేషన్షిప్ బిట్వీన్ గాషియన్ అండ్ నార్మలైజ్డ్ గాషియన్ వస్తుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఏం కావాలి? క్యూ అప్రాక్సిమేషన్ కావాలి. క్యూ అప్రాక్సిమేషన్ ఫార్ములా ఒకటి గుర్తుండాలి మనకి. ఓకేనా? సో ఏ వాల్యూస్ అనేది మనం నేర్చుకుంటున్నాము, ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాము అనేది మనకి ఐడియా ఉండాలమ్మా. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ దిస్ టోటల్ ఫస్ట్ యూనిట్. సో ఇవాళ ట్యూస్డే కదమ్మా, నేను నెక్స్ట్ మండే అందరివి నోట్బుక్స్ చెక్ చేస్తానమ్మా. ఎలా చెక్ చేస్తాను అంటే క్లాస్ ఆ రోజు మండే క్లాస్ చెప్పను. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ వీడియో ఆన్ చేయండి. మీరు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా, ఆ నోట్స్ నాకు చూపించండి. ఓకేనా? సో చాలా టైం ఉంది, ఇప్పటి వరకు ఎవరైతే రాయలేదో వాళ్ళు రాయండి అమ్మా. ఓకేనా? ఎందుకు రాయమని చెప్తున్నాను అంటే ఇప్పుడు వింటే మనకి వచ్చేసినట్టే అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది, లేదు వినేసాం అయిపోయింది అనుకుంటారు. అలా కాదమ్మా, మ్యాథమెటికల్ సబ్జెక్ట్ కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి నోట్స్ రాశారు అంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టే, అర్థమవుతుందా? అందుకనే నేను నోట్స్ రాయండి అని చెప్తున్నాను మీకు. సో నెక్స్ట్ మండే అందరివి నోట్బుక్స్ చెక్ చేస్తానమ్మా. మీకు ఆల్రెడీ మెటీరియల్ పాస్ చేశాను నేను. సో ఆ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేమా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇండివిజువల్ గా నాకు కాల్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఎక్కువ మందికి డౌట్స్ ఉంటే ఒక టాపిక్ ఏదైనా అందరికి డౌట్ ఉంటే నేను రిపీట్ చేస్తాను దాన్ని. ఓకేమా? సో ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఫస్ట్ యూనిట్ టోటల్లీ. ఓకే అమ్మా, బాయ్.